శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమాలు జరిగాయి. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ భాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. పట్టణంలోని పలువురికి సేవా కార్యక్రమాలతో మేలు జరుగుతుందని రాయలసీమ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ది దాదాపు 158 మంత్స్ నుంచి చేస్తున్నారని సార్ వాళ్ళంతా చెప్పారు. నాకు ఏదో ఇంకా సంవత్సరాల నుంచి చేస్తున్నారేమో అంత ఫీలింగ్. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది వార్తల్లో చూస్తుంటాను. ఆ సభ్యులు కూడా నాకు అందరూ ఫ్రెండ్సేను. ఎందుకంటే నాలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే దీంట్లో సభ్యత్వం ఉన్నారు. నాకు చాలా సంతోషం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఈ పెద్దలు, ముసలి వాళ్ళు, అవిటి ఉన్న వాళ్ళు, వాళ్ళకందరికీ ఈ సహాయం చేయడం అనేది అందరికీ వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి సహాయం చేసే వ్యవస్థలు ఉన్న ఈ రోజుల్లో ఏది ఇబ్బందిగా ఫీల్ అయ్యే వ్యక్తులకి ఇటువంటి సహాయం చేయడం చాలా సంతోషం. ఇది నా చేతుల మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సంస్థ 5 మందికి సహాయం చేయడం నుంచి ఈరోజు ఒక 35 to 40 మెంబర్స్ కి 35 మందికి ఈ సహాయం చేశారు. ఇట్లే 100 మందికి చేసే స్థాయికి ఎదగాలని, దాంట్లో నా వంతు కృషి కూడా, నా వంతు సహాయం కూడా నేను అందిస్తానని ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సార్ మునీర్ గారికి ఇటువంటి మనస్తత్వంతో స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఎప్పటికీ ఇంకా ఎక్కువ మందికి సహాయపడే విధంగా మంచి అభివృద్ధిని సాధించాలి. ఈ సంస్థ ఈ కార్యక్రమాలే కాకుండా ఈ ఎడ్యుకేషన్ విషయంగా నా దగ్గరికి ఒక ఫీజు విషయంలో రమేష్ గారు వచ్చారు. నా వంతు సహాయం కూడా ఇస్తాను సార్, మీ వంతు సహాయం మీరు చేస్తారని నేను తగ్గించాను. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి సంవత్సరం ఒక 2 విద్యార్థులకి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున రాయలసీమ కాలేజీలో నేను కన్సెషన్ ఇచ్చి చదివిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు రెఫర్ చేసిన విద్యార్థులకి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఇంటర్మీడియట్ కి నేను కన్సెషన్, అంటే మాక్సిమం కన్సెషన్, మన హెల్పింగ్ హ్యాండ్స్ మీద భారం పడకుండా కన్సెషన్ ఇచ్చే విధంగా మీరు మీ సజెషన్ ప్రకారం నేను అందజేస్తానని